శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగస్త్యుడు కృష్ణామృత స్తోత్రం చెప్పుట. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. అగస్త్యుడు సర్వ విషయాలు తెలుసుకునెను. భార్గవుడైన రామునితో ఇట్లు చెప్పెను. ఓ మహాభాగా రామ, ఆలకింపుము. నీకు హితమైనది చెబుతాను. ఆ కారణాన వెంటనే మంత్రసిద్ధి పొందగలవు. ఓ మహామతి, 3 విధాలైన భక్తి లక్షణాలు తెలుసుకుని ఎవడు ప్రయత్నించునో అతడు సత్వరంగా మంత్రసిద్ధి పొందును. పూర్వం ఒకప్పుడు నేను అనంతుని చూడగోరి పాతాళానికి వెళ్ళాను. ఆ పాతాళము నాగరాజేంద్రుల పరమ సంతోషం చేత శోభిల్లుచున్నది. అందు నేను సర్వత్రా సనకాదులు, గౌతముడు, జాబాలి, క్రతువు, భృభువు, హంసుడు, అరుణి, వాల్మీకి, శక్తి, అసరి మొదలగు సిద్ధులను చూచితిని. వీరినే కాక వాత్సాయనుడు మున్నగు ద్విజముఖ్యులను చూచితిని. ఫణినాయకుని సమీపాన వారందరూ ఉపవిష్టులై ఉండరి. వారు నాగేంద్రులతో, మహాత్ములను, సిద్ధులతో ఫణిరాజుకు నమస్కరించి జ్ఞానార్థం పూజించిరి. భూతధాత్రి అయిన భూమి స్వరూపాన్ని దాల్చి కథలను సదా వినుచు ఆ నాగప్రభుని మున్ముందు కూర్చుండెను. ఆ భూదేవి ఏ ఏ కథలను శేషుని అడుగునో ఆ కథలన్నింటినీ అందున్న ఋషులందరూ ఫణిరాజు అనుగ్రహాన విందరు. ఆ ప్రదేశాన ఓ వత్స, శుభంకరమైన కృష్ణ ప్రేమామృత స్తోత్రం నీకు చెప్పెదను. పాపనాశనమైన వారాహాద్యవతారముల చరితము సుఖదము, మోక్షదము, జ్ఞాన విజ్ఞాన కారణమైన దాని ధరాదేవి విన్నది. ధరాధరమైన భూమి ఆనందించింది. అంతేకాక ఆ భూదేవి తనకు నమస్కరించిన వారు తెలుసుకొంట కొరకు కృష్ణ విచేష్టితం చెప్పాను. ధరణి దేవుడు ఇట్లా వివరించెను. దేవుడైన కృష్ణుని యొక్క జన్మ అందరి వ్యక్తుల జీవితాలను అలంకరించి ధన్యం చేసెను. నందని పల్లెయందు ఉన్న వారిని లీలా విగ్రహధారుడైన కృష్ణుడు శోభావంతం చేసెను. అతనివి అనేక పేర్లు, అవి అతని జయ చిహ్నాల చే ఆపాదించబడినవి. ఆ నామములందు ముఖ్యమైనవి వారిని చిరకాలం నుండి వినకోరుచుంటుని. ఓ వాసుకి, వాసుదేవుడైన అతని పేరు చెప్పుము. 3 లోకములందు అంతకంటే ఉత్కృష్ట పుణ్యమైన విషయం లేదు. శేషుడు ఇట్లు చెప్పెను. సౌందర్యవంతురాలవైన ఓ వసుంధర, అష్టోత్తర శతనామపూర్ణమైన స్తోత్రం ఉన్నది. అది జనులకు ముక్తిని, మంగళము, మూర్ధన్యమును, అనిమాది అష్టసిద్ధిదము, మహాపాతకములెన్నింటినైనను నాశనం చేయున్నది. సర్వతీర్థములను సేవించిన ఫలం ఇచ్చున్నది. సమస్త జపయజ్ఞ ఫలములు ఇచ్చున్నది. పాపనాశనమైనది. ఓ భూదేవి, దాన్ని చెబుతాను వినుము. కృష్ణుని యొక్క ఒకే ఒక నామాన్ని ఒకేసారి జపించినందున ఏ పుణ్యం లభించనో, సహస్రనామము 3 వారాలు జపించిన అంత పుణ్యం కలుగును. అందుచే అష్టోత్తర శతనామం మిక్కిలి పుణ్యమైనది, పాపనాశకమైనది. ఈ అష్టోత్తర శతనామములకు ఓ భూదేవి, నేనే ఋషిని. ఛందస్సు అనుష్ఠుప్. కృష్ణునకు ప్రియమైన యోగం దేవత స్తోత్రం. శ్రీకృష్ణ కమలనాథ వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్య నీలామానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభధర యశోదావత్సల హరి చతుర్భుజాత్త చక్రాసి గదాశంఖాది ఆయుధధర దేవకీనందన శ్రీస నందగోప ప్రియాత్మజ యమునా వేగ సంహారి బలభద్ర ప్రియానుజ పూతనా జీవితహర శకటాసుర భంజన నందవ్రజ జనానంది సచ్చిదానంద విగ్రహ నవనీత విలిప్తాంగ నవనీత నట అనఘ నవనీత లంబహారి ముచికుంద ప్రసాదకృత్ షోడశ స్త్రీ సహస్రీస త్రిభంగి మధురాకృతి సుఖవాగ్ అమృత బిందు గోవింద గోవిదాంపతి వత్సపాలన సంచారి ధేనుకాసుర మర్దన తృణీకృత తృణావర్త వనమాలి పీతవాస పారిజాత ఆపహారక గోవర్ధనాచాలోద్ధర గోపాల సర్వపాలక అజః నిరంజన కామజనక కంజలోచన మధురానాథ ద్వారకానాథక బృందావనాంత సంచారి తులసీదామ భూషణ శమంతక మనీర్హన హర్త నరనారాయణాత్మక కుబ్జా కృష్ణారంభధర మాయి పరమపురుష ముష్టికాసుర చానూర మల్లయుద్ధ విశారద సంసార వైరి కంసారి మురారి నరకాంతక అనాది బ్రహ్మచారి కృష్ణా వ్యసన కర్షక శివుపాల శిరచ్ఛేత్త దుర్యోధన విదురా క్రూర వరద విశ్వరూప ప్రదర్శక సత్యవాక్ సత్య సంకల్ప సత్యభామారత జయి సుభద్రా పూర్వజ విష్ణు భీష్మముక్తి ప్రదాయక జగద్గురు జగన్నాథ వేణువాద్య విశారద వృషభాసుర విధ్వంసి బకారి బాణబాహుకృత్ యుధిష్ఠిర ప్రతిష్ఠాత బర్హి బర్హావతంసక
పార్థసారథిః అవ్యక్తః గీతామృతమహోదధిః కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజः దామోదరः జలక్రీడాసమాసక్తः గోపీవస్త్రాపహారకः పుణ్యశ్లోకः తీర్థపాదः వేదవేద్యः దయానిధి సర్వతీర్థాత్మకः సర్వతీర్థసదృశः సర్వగ్రహరూపి పరాత్పర. ఇది కృష్ణదేవుని అష్టోత్తర శత నమస్తోత్రం. కృష్ణునికి ప్రియమైన ఈ స్తోత్రం కృష్ణ భక్తుడైన వేదవ్యాసునిచే కృష్ణుని వలన గీతామృతం విన్న తర్వాత రచింపబడింది. ఆ వ్యాసుని వల్ల నేను వింటిని. దీని పేరు కృష్ణ నామామృతం. అత్యంత ఆనందం ఇచ్చినది. అత్యుపద్రవములను దుఃఖమును నాశనం చేయనది. ఆయుర్వర్ధనం, దానం, తపం, వ్రతం, తీర్థయాత్ర మున్నగునవి ఏవి ఏవి ఈ జన్మలో ఆచరించబడినవో అవన్నీ కోటి కోటి గుణవంతములై చదివిన వారికి విన్నవారికి ఫలవంతములగును. ఇవి అపుత్రకులకు పుణ్యప్రదం, పుత్రదం, ఉత్తమగతి లేని వారికి మోక్షము ఇచ్చును. ఉత్తమగతి లేని వారికి మోక్షం ఇచ్చినది. దరిద్రులకు ధనవంతులను చేయును. జయము కోరువారికి జయం ఇచ్చును. శిశువులకు గోవ్రజమునకు పుష్టినిచ్చినది. అంతేకాక పుణ్యవర్ధకం, బాలరోగ గ్రహములు మొదలైన వానికి శమం కలిగించును, శాంతి కలిగించును. భవతాపత్రయం తొలగించి కృష్ణస్మరణం తుదిని కలిగించును. ఇంతకు పూర్వం సిద్ధి పొందని వానికి సిద్ధిని కలిగించును. ఇది ఆత్మకు జపాధికములు కలిగించును. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రుక్మిణీసాయ నమో వేదాంత వేదిని. కృష్ణునికి, యాదవేంద్రునికి, జ్ఞానముద్రునికి, యోగికి, లోకనాథునికి, రుక్మిణీ భర్తకు వేదాంత వేది అయిన వానికి నమస్కారం. ఓ భూదేవి, దివానిసలు ఈ మంత్రం జపించుచునే సర్వగ్రహముల అనుగ్రహమునకు అర్హుడు. సర్వప్రియతముడు అగును. అతడు పుత్ర పౌత్రులచే పరివృతుడగును. సర్వసిద్ధి సమృద్ధిమంతుడు. భోగములన్నింటినీ సేవించి చివరకతడు కృష్ణునితోడి సాయుధ్యం పొందును. అగస్త్యుడిట్లనను. ఇంతవరకు సంకర్షణ సంగీతుడు భగవంతుడు, సర్వ ప్రపంచానికి భూమికి ఆరాధ్యుడు, సర్వులకు గౌరవం ఇచ్చేవాడు అగు ఆదిశేషుడు అనంతమూర్తి అని చెప్పి ఈ కృష్ణామృత స్తవం మరలా నిర్దేశించి కథాసక్త పరులైన సనక సనందాదుల ఆనంద పూర్ణాంబుధి యందు నిమగ్నులైరి. ఆ సర్పరాజైన అనంతుని వారందరూ గౌరవించిరి. ఋషులిట్లనిరి. సర్వ విశ్వ పావనునికి, అవ్యయాత్మునికి ఆశ్రయం పొందిన భక్తుల యొక్క ఆర్తిహరునికి, విశ్వప్రభవమునకు కారణమైన ఆదిశేషునికి, కృపాసింధునికి నమస్కారం. ఓ విభో, కృష్ణామృతం మాచే అనుభవింపజేసితివి. మేమందరం నీచే తొలగగొట్టబడిన పాపమును కలవారమైతిమి. దీనులైన దయాళురైన నీ వంటి వారి వినయంతో నమస్కరించే వారిని సముద్ధరింతురు. ఈ విధంగా సర్పరాజ పాదములకు నమస్కరించి మా కోరికలను తీర్చినట్టు వానికి మనసులను అర్పించి మేమందరం భూమిని ధరించి అనంతునికి ప్రదక్షిణ నమస్కృతులు ఆచరించి మేము మా నిజ నివాసాలకు వెళ్ళితిమి. ఓ రామ, ఈ విధంగా ప్రేమామృతం అని పేరుగల ఈ స్తోత్రం నీ కొరకు చెప్పితిని. పరిపూర్ణుడు రాధాకాంతుడైన కృష్ణుని ఈ ప్రేమామృతం పరమ దుర్లభమైనది. సాక్షాత్ భగవానుడైన ఆదిశేషుడు చెప్పినట్టు కథలు, మంత్రజాలములు, స్తోత్రములు, కవచములు త్రిలోకములందు ఉన్నవి సర్వము శీలవంతములకు శ్రోతలకు సిద్ధించును. వశిష్ఠుడు పలికెను. ఓ మహారాజా, ఈ విధంగా కృష్ణ ప్రేమామృత స్తవం చెప్పి ముని విరమించినంతనే అతడికి ఒక విమానం వచ్చెను. ఆ విమానాన్ని కామరూపులైన నలుగురు అద్భుత వ్యక్తులు మనోవేగంతో అనుసరించిరి. మృగము మృగియి అగస్త్యుని పాదపద్మాలకు వంగి నమస్కరించి సంతోషంగా ఆ విమానం అధిరోహించిరి. దేహదారులందరూ అగస్త్యులు, భార్గవుడు చూచుచుండగానే ఆ మృగద్వయం శంఖ చక్రాది చిహ్నితులై సర్వదేవ నమస్కృతులై వైష్ణవ లోకానికి వెళ్ళిరి. ప్రత్యక్షంగా భార్గవ, అగస్త్యులు వారి గతినే చూచుచూ ఉండిరి. ఓం శాంతి శాంతి శాంతి.